నమస్తే వెల్కమ్ టు ఎన్కెరియర్స్. సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అయినా మాస్టర్ మైండ్స్ ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా వస్తోంది. వివిధ కామర్స్ కోర్సుల్లో 50కి పైగా ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్స్ గా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం గత 6 నెలల్లో సిఏ సిఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ రికార్డ్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకొచ్చి కామర్స్ కొరియన్ గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు సిఏ సిఎంఏ ఇంజనీరింగ్ లేదా బీకామ్ బీఎస్సీ కోర్సుల్లో చేయాలి అనుకుంటే తప్పనిసరిగా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది. సో మనతో పాటు గెస్ట్ ఉన్నారు, మాట్లాడిద్దాం. నమస్తే మోహన్ గారు. నమస్తే అక్షయ్ మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ చేయాలి అనుకునే వారికి కూడా ఇప్పుడు మనం చేసే ఈ ప్రోగ్రామ్ ఎలా యూస్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా యూస్ అవుతుంది మేడం. ఇంటర్ తర్వాత కేవలం సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు మాత్రమే కాదు, ఈవెన్ బీటెక్ లేదా డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ పూర్తిగా ఉపయోగపడుతుంది. నాది ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ చివరిదాకా చూడండి. అండ్ నేనేం చెప్పబోతున్నానో క్లుప్తంగా వచ్చిన స్టేట్మెంట్లో చెప్తున్నాను. అంటే ఈ ప్రోగ్రామ్ ఏంటి, థీమ్ ఏంటి. మీరు కాలేజ్లో అడ్మిషన్ తీసుకొని బాగుపడాల్సింది కాలేజ్ మేనేజ్మెంట్ కాదు, మీరు మీ పేరెంట్స్. అది ఈ ప్రోగ్రామ్ ఒక మెయిన్ థీమ్. అండ్ చివరిగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ అన్నయ్యగా చెప్తున్నాను నేను, యావరేజ్ చదువులు, యావరేజ్ మార్క్స్, యావరేజ్ పర్ఫార్మెన్స్, యావరేజ్ సర్టిఫికేట్లు చేతిలో పెట్టుకుని ఉద్యోగాలంటే ఇక ముందు ఆల్మోస్ట్ దొరకవు. సో మీకున్నవి 2 ఆప్షన్స్. చదివితే సీరియస్గా చదవండి, ప్రొఫెషనల్ కోర్సెస్ లాగా ఐఐటి లేదా మెడిసిన్ లేదా సిఏ లాంటి కోర్సెస్ చదవండి. లేదా ఇంటర్ అయిపోగానే చక్కగా జాబ్ కానీ లేదా బిజినెస్ కానీ మీ కెరీర్ స్టార్ట్ చేయండి. టైం పాస్ కోసం, అటెండెన్స్ కోసం మాత్రం చదువులు చదవద్దు. ఇదైతే నేను ఒక బ్రదర్ లాగా మీ అందరికీ చెప్తున్నాను. సరే, సో నెక్స్ట్ వన్ మేడం, నేను మీ సంతోషంగా నేను ఒక కాంప్లిమెంట్ మీ టీం మెంబర్స్, ఎన్టీవీ టీం మెంబర్స్ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ మీతో కూడా పంచుకుంటున్నాను, ప్రేక్షకులతో కూడా పంచుకుంటున్నాను. మమ్మల్ని రిసీవ్ చేసుకున్న ఒక వ్యక్తి అన్నమాట ఏంటంటే, అసలు మాస్టర్ మైండ్స్ లేకపోతే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ కామర్స్ కనుమరుగైపోయేది అన్నారు. సో థ్యాంక్ యూ. మేము చేసిన కష్టాన్ని గుర్తించారు, మా ప్రయత్నాన్ని గుర్తించారు. సో ఈ ప్రయత్నం నా ఒక్కడి వల్ల సాధ్యం కాలేదంటే టోటల్ టీమ్ ఆఫ్ మాస్టర్ మైండ్స్, మా టీం అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా మీ అందరి ముందు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మనకి ఇప్పుడు సమాజానికి సీఏలు ఎంతవరకు కావాలంటారు సార్? చాలా చాలా నీడ్ ఉంది మేడం. ఎందుకంటే ఎకానమీ బాగా పెరుగుతుంది. ఎకానమీ పెరుగుతున్నప్పుడు ఫస్ట్ కావాల్సింది కామర్స్ ప్రొఫెషనల్స్. కామర్స్ ప్రొఫెషనల్స్లో అత్యున్నత శిఖరాలు లేదా అత్యున్నత ప్రమాణాలు అనేది లేదా టాప్లో ఉండేది ఆల్వేస్ చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్. ఓకే, సిఏ సిఎంఏ కోర్సులో ఉన్నటువంటి స్టేజెస్ ఏంటి, అలాగే దాంట్లో కూడా సిలబస్లో కొంచెం చేంజెస్ వచ్చాయని అంటున్నారు, వాటి గురించి? మంచి క్వశ్చన్ మేడం. సెకండ్ క్వశ్చన్ చాలా మంచిది అడిగారు. సిఏ సిఎంఏ అని మనం వాడుక భాషలో అంటుంటాం కానీ దాని గురించి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తాను. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. కోర్సు పేరు మేడం. పాస్ అయిన వాళ్ళని చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు, సిఎంఏ పాస్ అయితే కాస్ట్ అకౌంటెంట్ అంటారు. అండ్ ఈ పరీక్షలు నిర్వహించేది ఎవరు? చార్టర్డ్ అకౌంటెన్సీ పరీక్షలు దేశవ్యాప్తంగా నిర్వహించేది ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యూటరీ బాడీ మేడం. మీరు గమనించారా, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చి 1951. అంతకంటే ముందే సిఏ కోర్స్ స్టార్ట్ అయింది. ఓకే, సో అంత చెప్పాలి అంటే అంత సీనియారిటీ ఉన్నటువంటి అతి కొద్ది నాకు పురాతన అనే పదం వాడటం నాకు ఇష్టం లేదు. సరే, మీరు చెప్పిందే పురాతన. మరి ఎప్పటికి కూడా దాని స్టేటస్ తగ్గలేదు చూడండి, దాని ఇంపార్టెన్స్ తగ్గలేదు చూడండి. ఈవెన్ ఆఫ్టర్ 75 years ఇప్పటికి కూడా ఈ కోర్సుకు ఉన్నటువంటి ఈ గ్లోరీ ఏదైతే ఉందో, గొప్పతనం అయితే ఇంకా తగ్గలేదు మేడం. అండ్ సిఎంఏ కోర్స్ స్టార్ట్ చేసి 1959లో ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో ఒక చట్టబద్ధత కలిగినటువంటి ఒక స్టాట్యూటరీ బాడీ. వీళ్ళు ఈ సిఎంఏ కోర్సు ఎగ్జామ్స్ నిర్వహించేది. 2 కోర్సుల్లో కామన్గా ఉంది ఏంటంటే మేడం, ఈ 2 కోర్సులు కూడా దేశంలో అత్యున్నత ప్రమాణాలు పాటించే కామర్స్ కోర్సుల్లో ఫస్ట్లో ఉంటాయి మేడం, టాప్లో ఉంటాయి. 2 కోర్సులు కూడా దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించేటువంటి కోర్సులు. ఇవి నేషనల్ లెవెల్ కోర్సులు, ఇవి కూడా లోకల్ లెవెల్ కోర్సులు కాదు. అండ్ ఈ 2 కోర్సులు ఇంకో కామన్ థింగ్ ఏంటంటే, ఇవి సంవత్సరానికి ఒక ఎగ్జామ్ ఉండవు మేడం, ఇయర్లీ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఐఐటి కానీ లేదా నీట్ ఎగ్జామినేషన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తుంటారు ఎగ్జామ్స్. అవి ఇయర్లీ వన్సే ఉంటాయి. కానీ సిఏ లేదా సిఎంఏ ఎగ్జామ్స్ ఇయర్లీ ట్వైస్ ఉంటాయి. అండ్ ఈ సిఏ కోర్సు గురించి, ఇలాంటి కామర్స్ కోర్సుల గురించి చెప్పడానికి నాకున్న అర్హత ఏంటి మేడం? నేను సిఏ క్వాలిఫైన్ 2002 మేడం. ఇప్పటికి 23 years అయింది.
ప్లస్ ఈ కోర్సులో స్టూడెంట్గా 4 ఇయర్స్ నాకు పరిచయం ఉంది. టోటల్గా ఈ కోర్సులో నాకున్నటువంటి అనుబంధం 27 ఇయర్స్. సో స్టూడెంట్స్ ఎవరైతే ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్నారో వాళ్ళ వయసు కంటే నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ, ఈ కోర్సులో నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎక్కువ. ఇక నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ మేడం కన్ఫ్యూజ్ అవుతుంటారు, సిఏ సిఎంఏ 2 చేయాలా? సో అది మీ ఇష్టం, మీకు కెపాసిటీ ఉంటే సిఏ సిఎంఏ 2 చేయొచ్చు, మీ ఇష్టం. డ్యూయల్ క్వాలిఫికేషన్, డ్యూయల్ డిగ్రీ, లేదా ఓన్లీ సిఏ చేయొచ్చు, లేదా ఓన్లీ సిఎంఏ చేయొచ్చు. సార్ నార్మల్ గా సిఏ ఒకటి చేయడమే చాలా కష్టం అంటూ ఉంటారు కదా, సో 2 చేసే వాళ్ళు కూడా ఉన్నారంటారా? చెప్తాను మేడం, చాలా మంది ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఐటి ఎగ్జామ్ రాసేటప్పుడు ఐఐటితో పాటు ఇంకొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుంటారు. సిఏ సిఎంఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాదు, కానీ సిఏ సిలబస్ సిఎంఏ సిలబస్ చాలా వరకు మ్యాచ్ అవుతాయి మేడం. 10% డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జామ్స్ కూడా 1 మంత్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ 1 మంత్లో ఆ 10% ప్రిపేర్ అయ్యి రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సిఏ సిఎంఏ కోర్సుల్లో కామన్గా ఉండే స్టేజెస్ ఏంటి? మీరు క్వశ్చన్లో అడిగారు మేడం. స్టేజెస్ 3 రకాలు ఉంటుంది మేడం. ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. ఈ 3 స్టేజెస్ కంప్లీట్ అయితే పాస్ అయిపోయినట్టే. సో నేను ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నా. సిఏ ఇంటర్ తీసుకుంటే 8 పేపర్స్ మేడం, సిఎంఏ ఇంటర్ కూడా 8 పేపర్స్, సిఏ ఫైనల్ 8 పేపర్స్, సిఎంఏ ఫైనల్ కూడా 8 పేపర్స్. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే వెసులుబాటు ఏంటో చెప్తున్నాను, రిలీఫ్ ఏంటో చెప్తున్నాను. స్టూడెంట్స్కి బాగా సపోర్టింగ్ ఇచ్చేటువంటి పాయింట్ ఇది, సపోర్ట్ ఇచ్చేటువంటి పాయింట్. బీటెక్ తీసుకుంటే మేడం ఎగ్జాంపుల్గా చెప్తాను, 7 పేపర్స్ ఉంటే 7 పేపర్స్ ఎట్ ఏ టైం రాయాలి. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు నేను చెప్పాను 8 పేపర్స్ ఉన్నాయి సిఏ ఇంటర్లో, 4+4 రాసుకోవచ్చు. 4 పేపర్స్ ఒకసారి 6 మంత్స్ గ్యాప్ ఇచ్చి ఇంకో 4 పేపర్స్. ఓకే, లేదు నాకు కెపాసిటీ ఉందంటే 8 పేపర్స్ ఒకేసారి రాసేయచ్చు. అది సిఏ ఇంటర్లో ఉంది, సిఏ ఫైనల్లో ఉంది వెసులుబాటు, సిఎంఏ ఇంటర్లో ఉంది, సిఎంఏ ఫైనల్లో కూడా ఉంది. సో ఓపిక ఉంటే 8 పేపర్స్ ఒకేసారి రాయటం, కెపాసిటీ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే. లేదు హ్యాపీగా గ్రూప్ వైజ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. గ్రూప్ 1 4 పేపర్స్ రాస్తాం, 6 మంత్స్ గ్యాప్ తర్వాత గ్రూప్ 2 4 పేపర్స్ రాస్తాం. ఇక సిలబస్ చేంజ్ మేడం, ఇది ఒక ట్రెండింగ్ టాపిక్. గతంలో 2022లో సిఎంఏ సిలబస్ మార్చారు, 2023లో కూడా సిలబస్ మార్చారు, సిఏ సిలబస్ మార్చారు. సో 22లో సిఎంఏ సిలబస్, 23లో సిఏ సిలబస్ మార్చారు. అసలు సిలబస్ ఎందుకు మార్చారు? అసలు గ్లోబల్ ఆపర్చునిటీస్కి అనుగుణంగా, గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా, గ్లోబల్ చేంజెస్కి అనుగుణంగా మా సిలబస్ మార్చకపోతే మేడం ఏమవుతుందంటే మన సిఏ లేదా సిఎంఏ పాస్ అయిన వాళ్ళకి గ్లోబల్ ఆపర్చునిటీస్ దూరం అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ. అందుకనే 4-5 ఇయర్స్ కోసం సిలబస్ మార్పులు జరుగుతూనే ఉంటాయి మేడం. కాకపోతే ఈసారి ఎక్కువ సిలబస్ మార్చారు. సో ఉదాహరణకి 2023లో సిఏ సిలబస్లో మార్చినటువంటి మార్పుల్లో పెను మార్పులు అని చెప్పచ్చు. స్ట్రక్చరల్ చేంజెస్, చాలా పెద్ద చేంజెస్ తీసుకొచ్చారు. సపోజ్ ఇప్పుడు బిల్డింగ్ ఉంది, చిన్న చిన్న రిపేర్ చేయటం వేరు, బిల్డింగ్ పూర్తిగా మార్చేయటం వేరు. స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకొచ్చారు. సిఏలో ఫైనల్లో గతంలో 3 ఇయర్స్ ఉండేది మేడం కోర్స్, ఇప్పుడు 2 ఇయర్స్ చేశారు. సో 1 ఇయర్ తగ్గించారు. సిఏ ఫైనల్ గతంలో 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్స్, అంటే 200 మార్క్స్ తగ్గించారు సిలబస్. సిఏ ఇంటర్ గతంలో 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్స్, అక్కడ ఒక 200 మార్క్స్ తగ్గించారు, సిలబస్ తగ్గించారు. అండ్ సిఏ ఎగ్జామినేషన్స్ గతంలో ఇయర్లీ 2 టైమ్స్ మాత్రమే జరిగేది, ఇప్పుడు సిఏ ఎగ్జామ్స్ ఇయర్లీ 3 టైమ్స్ జరుగుతుంది. అంటే ప్రతి 6 నెలలకు ఎగ్జామ్ కాదు, ప్రతి 4 నెలలకు ఎగ్జామ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫెయిల్ అయితే స్టూడెంట్ 1 ఇయర్ వెయిట్ చేయగల, 4 మంత్స్లో తన కోపపై మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంటే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు. టైం కూడా వేస్ట్ అవ్వదు. అబ్సల్యూట్లీ మేడం. అంటే స్టూడెంట్స్ టైంని ఇన్స్టిట్యూట్ వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చినట్టు మేడం. చివరిగా సో లాస్ట్ ఇయర్ సుమారుగా ఇదే టైంలో మేడం అప్పటి సిఏ ఇన్స్టిట్యూట్ ఒక ప్రెసిడెంట్ శ్రీ రంజిత్ కుమార్ అగర్వాల్ గారు, వాళ్ళే సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే దేశవ్యాప్తంగా, ఆయన ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, మీరందరూ కూడా ప్రముఖంగా ప్రచురించారు. ఇండియాకి 2047 కల్లా సుమారుగా 30 లక్షల మంది సిఏలు కావాలంట. ఆశ్చర్యపోయాల్సింది ఏంటంటే, అంటే మనందరం చాలా స్టన్నింగ్గా అనిపించేది ఏంటంటే ఇండియాలో ఇప్పుడు 5 లక్షల మంది సిఏలు కూడా లేరు. ఎంత గ్యాప్ ఉందో చూడండి. చాలా కోర్సుల్లో ఉన్న సమస్య ఏంటంటే పాస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఉద్యోగాలు తక్కువ ఉంటాయి. వేరే సిఏ లేదా సిఎంఏ ఇలాంటి కోర్సుల్లో పాస్ అయిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే దీనికి పెద్దగా అవేర్నెస్ లేదు. కానీ డిమాండ్ ఏమో చాలా హ్యూజ్గా ఉంది. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఏదైనా కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటే బాగుపడాల్సింది మీరు, బాగుపడాల్సింది మేము కాదు. అవి తెలుసుకొని సరైన కోర్సులు మీకు నచ్చినట్టుగా తీసుకోండి. మాస్టర్ మైండ్స్లో చేరమని నేను ఇక్కడికి వచ్చి నేను స్టూడియోలో చెప్పట్లేదు, నేను ఈ కోర్సులో అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం. ఓకే మోహన్ గారు, ఈసారి సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం. అలాగే గత 6 సంవత్సరాల్లో సిఏ అండ్ సిఎంఏ ఫలితాల్లో 12 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయని కూడా విన్నాం. సో మరి మీరు చాలా జోష్గా ఉండడానికి రీజన్ ర్యాంక్సే అంటారా? అబ్సల్యూట్లీ మేడం, నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్
క్లౌడ్ 9. ఎందుకు సంతోషంగా ఉన్నాను? మాకు వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కాదు మేడం, ఎక్కువ మంది పాస్ అయ్యాను. ఓకే. ఏ విద్యా సంస్థ అధినేతకైనా కొద్ది మందికి వచ్చే ర్యాంకుల కంటే ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషంగా ఉంటుంది మేడం. ఎందుకని? ఎక్కువ మంది పాస్ అయితే అడ్మిషన్లు పెరుగుతాయి మేడం, ఆ కోర్స్కి అడ్మిషన్లు పెరుగుతాయి. సో సిఏ ఫైనల్ జూలై 2024 అంటే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి రిజల్ట్స్లో దేశవ్యాప్తంగా అసలు ఎంతమంది పాస్ అయ్యారో చెప్తాను. ఇది మాస్టర్ మైండ్స్ ఒక ఫలితం కాదండి, దేశవ్యాప్తంగా వచ్చిన ఫలితం. అక్రాస్ ద ఇండియా ఎంతమంది పాస్ అయ్యారో చెప్తున్నాను నేను. జూలై 2024 సిఏ ఫైనల్ ఫలితాలు. గ్రూప్ 1 రాసి పాస్ అయిన వాళ్ళు కానీ, గ్రూప్ 2 రాసి పాస్ అయిన వాళ్ళు కానీ, 2 గ్రూపులు రాసి పాస్ అయిన వాళ్ళు కానీ సుమారుగా 49,000 మంది ఉన్నారు. ఎందుకు నేను ఇంత హైలైట్ చేస్తున్నానంటే దేశవ్యాప్తంగా 49,000 మంది పాస్ అయ్యారని స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఎందుకనంటే చాలామందికి ఏ అపోహ ఉందంటే, ఏ అనుమానం ఉందంటే సిఏలో రిజల్ట్స్లో జిల్లాకి 2-3 పాస్ అవుతారు అనేటువంటి అపోహ ఉంది. అది నిజం కాదని చెప్పడం నా ఉద్దేశం. దయచేసి గమనించండి, నేను చెప్తుంది సిఏ ఫౌండేషన్ ఫలితాలు, సిఏ ఎంటర్ ఫలితాలు కాదు, సిఏ ఫైనల్ ఫలితాలు. అది పాస్ అయితే ఇక సిఏ అయిపోయినట్టు. తుది ఫలితాలు, లాస్ట్ స్టేజ్ ఫలితాలు చెప్తున్నాను. మార్కెటింగ్ చేయదలుచుకుంటే ఫౌండేషన్ ఫలితాలు చెప్పేవాడిని, ఫైనల్ ఫలితాలు చెప్తున్నాను. సరే, ఈ యొక్క ఫైనల్ ఫలితాలని ఒకసారి కంపేర్ చేసి చూస్తా. ఐఐటి ఎగ్జామినేషన్స్ దేశవ్యాప్తంగా చాలా ప్రెస్టీజియస్గా రాస్తారు ఎగ్జామినేషన్. అండ్ దానికోసం పిల్లలు పాపం చిన్న పిల్లలు అండి 6వ తరగతి నుంచి ప్రిపేర్ అవుతుంటారు. ఐఐటి ఫౌండేషన్ 14 లక్షల మంది ఐఐటి ఎగ్జామ్ రాశారండి 2024లో మేడం. ఇంతకీ సీట్లు ఉన్నాయి 17,000. అంటే ఏం చేసినా 17,000 మందికే ఛాన్స్, ఇంకా అంతకంటే ఛాన్స్ లేదు. దానికంటే సిఏ ఫైనల్ రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయని చెప్పడమే నా ఉద్దేశం, అంతేగాని సిఏ చాలా ఈజీ జాయిన్ అయిపోండి అని చెప్పడం మాత్రం కాదు. అండ్ నెక్స్ట్ వన్, మీరు ఇందాక క్వశ్చన్లు అడిగారు మేడం, ఫస్ట్ ర్యాంకులు వచ్చింది. ఎస్ మేడం, ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి. అది కూడా 1-2 కాదు, 12 ఫస్ట్ ర్యాంకులు. అది కూడా మా 23 సంవత్సరాల ప్రయాణంలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు మేడం, జస్ట్ 6 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంకులు ఇవి ఎంఈసి, ఎంపీసీ, బైపీసీ లాంటి కోర్సుల్లో వచ్చిన స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు, ఇవి సిఏ, సిఎంఏ కోర్సుల్లో వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఈ ఫస్ట్ ర్యాంకుల గురించి ఒకసారి నేను ఆ విజువల్ చూపిస్తాను. మా 12 ఫస్ట్ ర్యాంకులు ఇవి. మాకు వచ్చినటువంటి 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్లక ఫోటో అండి, విజువల్ చూపించిన తర్వాత నేను నా క్లెయిమ్ ఏంటో చెప్తాను. రండి బాబు రండి, మాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి, జాయిన్ అవ్వండి అని చెప్పడం కాదు. ఈ ర్యాంకులన్నీ కూడా, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కూడా కంప్లీట్గా క్రెడిట్ ఈ విద్యార్థులకే చెందుతుంది. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా అచీవ్మెంట్, కొద్ది మందికి ర్యాంక్ వస్తే ఖచ్చితంగా విద్యార్థులకి అచీవ్మెంట్. అది ఒప్పుకోవడానికి విఘ్నత మాకు ఉండాలి, ఆ విఘ్నత మాకుంది. సో మీరు మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వాలంటే ఏం చూసి జాయిన్ అవ్వాలి? మా ఎక్స్పీరియన్స్ చూసి జాయిన్ అవ్వండి. 23 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 24th ఇయర్లోకి వచ్చాం. నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 24వ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఒకే ఒక కామర్స్ కాలేజ్, ఐ మీన్ టు సే సిఏ, సిఎంఏ కాలేజ్ కోచింగ్ సెంటర్ మాస్టర్ మైన్స్ మాత్రమే. అది చూసి మాత్రమే మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి. అండ్ చివరిగా ఇంకొక మాట, లాస్ట్ ఈ 12 ర్యాంకులు, ఇప్పుడు మీకు చూపించిన 12 ర్యాంకుల్లో చివరి 3 ర్యాంకుల గురించి నేను కొద్దిగా స్ట్రెస్ చేసి చెప్తాను. రీసెంట్గా ఫిబ్రవరి 2025లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, డిసెంబర్ 2024లో సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆగస్ట్ 2024లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంటే జస్ట్ గత 6 నెలలు, ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ 6 నెలలు, ఈ 6 నెలల్లో దేశవ్యాప్తంగా ప్రకటించినటువంటి పాన్ ఇండియా బ్యాచ్ రిజల్ట్స్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకుంది మాస్టర్ మైన్స్, 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకుంది మాస్టర్ మైన్స్. మరొకసారి చెప్తున్నాను, సిఏ లేదా సిఎంఏ పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా అచీవరే. వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే కొన్ని వేల పేర్లు ఉంటాయి. ఆ టైం నాకు లేదు కాబట్టి కొంతమంది ర్యాంక్ వచ్చిన పేర్లు మాత్రమే నేను చెప్తున్నాను. చాలామంది మీలాంటి వాళ్ళు అడుగుతుంటారు మేడం, మా ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు. మా ఫ్రెండ్స్ కొంతమంది సిఏ, సిఎంఏ కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థలు నడుపుతున్నారు. వాళ్ళు అడుగుతుంటారు, మోహన్ మీ సక్సెస్కి సీక్రెట్ ఏంట్రా అని. సింపుల్గా చెప్తాను, 2002లో అంటే స్టార్ట్ చేసినప్పుడు ఎలా అయితే వర్క్ చేసామో ఇప్పుడు కూడా అలానే వర్క్ చేస్తున్నాం. అది మా సక్సెస్కి సీక్రెట్. రెండో సీక్రెట్ ఏంటంటే ఇటువంటి టాపర్స్ మాస్టర్ మైండ్స్ని సెలెక్ట్ చేసుకునే విధంగా మేము పనిచేసాం. అదే మా సక్సెస్కి సీక్రెట్. సార్, నార్మల్గా ఎంపీసీ, బైపీసీ నుంచి వచ్చిన వాళ్ళు సిఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది కాకుండా అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఎంపీసీ, బైపీసీ నుంచి వచ్చిన వాళ్ళు సిఏ కోర్సుల్లో ఎలా రాణించగలరని అనుకుంటున్నారు? మంచి క్వశ్చన్ మేడం, ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్. చాలామందికి వ్యూవర్స్కి ఉపయోగపడేటువంటి క్వశ్చన్. మేడం 10th అయిపోగానే ఎంపీసీ జాయిన్ అవుతారు, లేదా బైపీసీ జాయిన్ అవుతారు, లేదా ఏదైనా గ్రూప్ జాయిన్ అవుతారు. అన్ని సబ్జెక్టులు కొత్తయే కదా, మరి 1 monthలో వాళ్ళు కోపపోవట్లా? ఇక్కడ అంతే. ఎంపీసీ, బైపీసీ నుంచి వచ్చినా కూడా సిఏ, సిఎంఏలో వాళ్ళకి కొత్త సబ్జెక్టులు ఉన్నా 15 days నుంచి 1 monthలో కోపప్ అవుతారు మేడం. మేము కూడా వాళ్ళకి ఫండమెంటల్స్ నుంచి టీచ్ చేస్తాం. వాస్తవానికి
సిఏ లేదా సిఎంఏ కోర్సులో ఈరోజు కూడా సుమారుగా 40% మంది విద్యార్థులు ఎవరంటే ఎంపీసీ బైపీసీ వాళ్ళే మేడం. ఎక్కువ మంది వాళ్ళే వస్తున్నారు. 40 to 50 లేదులే కానీ 40% పిల్లలు ఈ ఎంపీసీ బైపీసీ పిల్లలే. 10th అయిపోగానే ఎంఈసీ లేదా సిఈసీ లాంటి కోర్సు తీసుకొని సిఏ లేదా సిఎంఏ కోర్సులు చేయడం బెస్ట్ మేడం, చాలా బెస్ట్ అది. కానీ అవగాహన లేక ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ కోర్సులకు వస్తున్నారు. బెస్ట్ థింగ్ 10th అయిపోగానే రావచ్చు, కానీ ఇంటర్లో ఎంపీసీ బైపీసీ లాంటి కోర్సులు తీసుకొని ఆ తర్వాత ఇటువైపు వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దానికంటే మెరుగైంది ఏంటంటే 10th అయిపోగానే ఎంఈసీ లేదా సిఈసీ తీసుకొని ఈ సిఏ సిఎంఏ కోర్సులకు రావటం. నెక్స్ట్ వన్ మీరు అడిగారు ఎవరన్నా ఈ సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారంటే బోల్డ్ అంత మంది ఉన్నారు మేడం. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. సాయి శ్రీకర్ తను ఎంపీసీ స్టూడెంట్ మేడం, ఐఐటి ఆస్పిరెంట్. ఐఐటి ఎగ్జామినేషన్లో ఐఐటి జేఈ ఎగ్జామ్లో అతి తక్కువ మార్జిన్తో డిఫరెన్స్తో ర్యాంక్ మిస్ అయింది, అంటే సీట్ మిస్ అయింది. వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్ మేడం. నాకు కరెక్ట్గా గుర్తుంటే తను శ్రీకాకుళం. ఆ శ్రీకాకుళం విజయనగరం పిల్లలు భలే చదువుతారు మేడం. అసలు వాళ్ళకి మరి ఆ మట్టిలో ఏముందో తెలియదు, ఆ గాలిలో ఏముందో తెలియదు, కానీ భలే కష్టపడతారు. వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్ అవటం వల్ల అరే మళ్ళీ ప్రయత్నం చేయొద్దు, ఐఐటి ఒకసారి రాసావు కదా, నీ ఇంట్రెస్ట్ మీద వెళ్ళావు ఐఐటికి, ఇక మళ్ళీ వద్దు సిఏకి వెళ్ళమని వాళ్ళ నాన్నగారు సలహా ఇస్తే తను ఇష్టంతో వచ్చాడు. సిఏ ఎగ్జామ్స్ రాశాడు. సిఏ ఫౌండేషన్లో ఫస్ట్ అటెంప్ట్లో సిఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా సెకండ్ మేడం, ఎంపీసీ నుంచి వచ్చి. తర్వాత దీపక్ జైన్ తను ఎంపీసీ స్టూడెంట్, సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్. శ్రీ సంజ మాస్టర్ మైండ్ స్టూడెంట్ అయితే కాదు మేడం, తను బైపీసీ నుంచి వచ్చింది, సిఏలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకర్. పూజిత ఎంపీసీ నుంచి వచ్చింది, సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్. అలానే చివరిగా దుర్గా సీతారాం మరొక బెస్ట్ ఎగ్జాంపుల్. తను ఎంసెట్ ఎగ్జామ్ రాశాడు మేడం. అప్పట్లో ఎంసెట్ ఉండేది. బైపీసీ స్టూడెంట్, మంచి ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంకుతో తనకి మెడిసిన్ సీట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అది వదులుకొని మెడిసిన్కి వెళ్తే 9 years 8 years చదవాలి అనే భయంతో వదిలేసుకొని సిఏకి వచ్చి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కరెక్ట్గా ఫస్ట్ అటెంప్ట్లో 4 yearsలో కంప్లీట్ చేసి సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా 37th ర్యాంక్ కూడా వచ్చింది మేడం. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నేను బైపీసీ పిల్లలకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను మేడం. బైపీసీ పిల్లలు నిజంగా వారియర్స్ మేడం, ఎంత ఫైట్ చేస్తారు. సో అలాంటి పిల్లలకి ఇవ్వాల్సిన అంటే ఒక సలహా ఏంటంటే, మీకు మంచి ర్యాంక్ రాకపోయినా నీట్లో, మీరు అనుకున్న బ్రాంచ్లో సీట్ రాకపోయినా, మీరు అనుకున్న చోట అడ్మిషన్ రాకపోయినా, మీరు విదేశాలకు వెళ్ళి చదవటం లేదా డొనేషన్లు కట్టి చదవటం అనేటువంటి ఆప్షన్స్తో పాటు ఇంకొక బెస్ట్ ఆప్షన్ బెస్ట్ అన్నాను, అండర్లైన్ చేసుకోండి. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సిఏ/సిఎంఏ కోర్సులు. అతి తక్కువ ఖర్చు, కేవలం 4-5 yearsలో అయిపోతుంది. డొనేషన్లు లేవు, ర్యాంకులు అసలు అక్కర్లా, ర్యాంకే రావక్కర్లా. సిఏ/సిఎంఏ కోర్సుల్లో కేవలం టాప్ 50 ర్యాంక్స్ ఇస్తారంతే, మిగతా ఎవరికీ ర్యాంక్ ఉండదు. ఆ 50 ర్యాంకులు కూడా మెరిట్ పిల్లల్ని ప్రోత్సహించడం కోసం, ఇంకేమీ లేదు. సో ర్యాంకులు అక్కర్లా. మీకు నచ్చిన కాలేజ్లో మీకు నచ్చిన ప్రాంతాల్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. విదేశాలకు వెళ్ళి చదవకల్లా, మెడికల్ కాలేజ్లో డొనేషన్లు కూడా కట్టకల్లా. ఇది కూడా ఒక మంచి ఆప్షన్. సో విదేశాలకు వెళ్ళటం, మెడికల్ కాలేజ్లో డొనేషన్లు కట్టి జాయిన్ అవ్వటం వద్దని చెప్పట్లే, ఇది కూడా ఒక మంచి ఆప్షన్, మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ నీట్ ఎగ్జామ్కో మెడిసిన్కో పెట్టే కష్టం ఇక్కడ పెడితే, అంతకంటే తక్కువ ఖర్చుతో, అంతకంటే తక్కువ కష్టంతో, అంతకంటే తక్కువ శ్రమతో, అంతకంటే తక్కువ సమయంలో మీరు సిఏ లేదా సిఎంఏ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళచ్చు. ఇది మీకున్న అడ్వాంటేజ్. సార్, ఇప్పుడు సిఏ చేయాలి అనుకునే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? అలాగే ఇంజనీరింగ్ మెడిసిన్తో పోలిస్తే సిఏ కోర్స్ తీసుకుంటూ ఉంటే ఆ అడ్వాంటేజెస్ ఏంటి? మంచి క్వశ్చన్ మేడం, మోస్ట్ వ్యాలిడ్ క్వశ్చన్. సో ఎంపీసీ పిల్లలు బీటెక్ చేస్తే 4 years మేడం, తర్వాత ఎంటెక్ చేయాలంటే 2 years, అంటే 6 years వర్క్ చేయాలి చదువుకోవడానికి. బైపీసీ పిల్లలు కనీసం 6 to 8 years చదవాలి బైపీసీ పిల్లలు. వెరాస్ ఇలాంటి పిల్లలే ఎంపీసీ లేదా బైపీసీ అయిన తర్వాత సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులకు వస్తే, వీళ్ళు మహా అయితే సిఏ అయితే 4 years మేడం, కాదంటే ఇంకో 1 year, అంటే ఎక్స్ట్రాగా ఫెయిల్ అయినా. సిఎంఏ అయితే 3 years మేడం, కాదంటే ఇంకో 1 year, ఫెయిల్ అయినా ఇంకో 1 year. సో కష్టపడితే వీళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ మేడం. అడ్వాంటేజ్ నెంబర్ 2 డొనేషన్ లేదు. అడ్వాంటేజ్ నెంబర్ 3 ర్యాంకులు లేదు, జస్ట్ పాస్ అయితే చాలు, ర్యాంకులు ఇక్కడ లేవు. అడ్వాంటేజ్ నెంబర్ 4 ఇవి కూడా మెడిసిన్ లాగా, ఇంజనీరింగ్ లాగా పాన్ ఇండియా కోర్సులు అండ్ గ్లోబల్ ఇంపార్టెన్స్ ఉన్న కోర్సులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా అయితే యూనివర్సల్ సబ్జెక్ట్స్, అకౌంట్స్, ఫైనాన్స్ కూడా యూనివర్సల్ సబ్జెక్ట్స్ మేడం. డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడ సిఏలు, చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఒక ప్రాముఖ్యత ఉంటుంది. డబ్బు లేని ప్రపంచం ప్రస్తుతానికైతే కనిపించట్లా. ఇది సిఏలకి సిఎంఏలకు ఉన్న ప్రాముఖ్యత మేడం. ఇక నెక్స్ట్ వన్, చాలామంది విద్యార్థులు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మీకు ఉంటాయి కాబట్టి, ఇంటర్ అయిపోయింది కాబట్టి మీకు మంచి సలహా ఇస్తా, అన్నయ్యగా సలహా ఇస్తా. నేను చెప్పే ప్రతి మాట మా అడ్మిషన్ కాదు, మీరే నా ప్రయారిటీ.
మీరు అడ్మిషన్ తీసుకొని మీరు గెలవాలి కానీ మేము గెలవటం కాదు. మీరు ఎలాంటి ఆట ఆడాలి, చదువు అనేది ఒక ఆట. ఎలాంటి ఆట ఆడాలంటే గెలిచే ఆట ఆడండి, గెలిచే ఆట ఆడండి, ఏదో ఆడటం కాదు, గెలిచే ఆట ఆడండి. అంటే ఏంటి, ఇప్పుడు మీరు క్లాస్ తీసుకోండి మేడం, ఏ క్లాస్లో అయినా సరే 80% మంది ఎవరు ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ లేదా అబవ్ యావరేజ్ స్టూడెంట్స్. టాపర్స్ ఉండేది 20% మంది. ఆ టాపర్స్ ఏ ఆట ఆడినా అంటే ఏ చదువు చదివినా గెలుస్తారు. మరి మిగతా 80% మంది ఏంటి, మీరు ఫీజులు కట్టి ఎవడో బాగుపడాలా, ఫీజులు కట్టిన తర్వాత మీరు పాస్ అవ్వక లేదా ర్యాంక్ రాక సీట్ రాక తిట్టుకోవటం ఎందుకు? ఎవరినో ఒక మాట అనేస్తే తిట్టేసుకుంటే మా దగ్గర లక్షలు ఫీజు తీసుకున్నారు అనే మాట అంటే మీకు కట్టిన ఫీజు వెనక్కి వచ్చిద్దా, పోయిన టైం వెనక్కి వచ్చిద్దా? అందుకని కొద్దిగా తెలివితేటలతో కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. మీ కెపాసిటీ ఏంటి, మీకున్నటువంటి రిసోర్సెస్ ఏంటి, మీకున్నటువంటి టాలెంట్, నాలెడ్జ్, ఓపిక, పేషెన్స్ అవన్నీ ఏంటో చెక్ చేసుకునే కోర్సెస్ తీసుకోండి. సో సిఎంఏకి వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఐఐటి వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్సెస్. ఐఐటి నా దగ్గర లేదు, అయినా ఏమంటున్నాను, వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్సెస్ అంటున్నాను. సో నా దగ్గర ఉన్న చదువే మాత్రమే, అంటే నేను చెప్పే చదువు మాత్రమే బెస్ట్ అనే యాటిట్యూడ్ నాకు లేదా, ఆలోచన నాకు లేదే. సో ఐఐటి ఎగ్జామ్ 14 లక్షల మంది రాస్తున్నారు మేడం దేశవ్యాప్తంగా. ఇంతకీ ఎంతమందికి సీట్స్ వస్తున్నాయి? జస్ట్ 17,000 మందికి. అంటే 100లో 2 కూడా ఛాన్స్ లేదు మేడం. నీట్ ఎగ్జామ్ తీసుకుంటే 23 లక్షల మంది రాస్తారు లాస్ట్ ఇయర్. నీట్ అంటే మెడిసిన్ మేడం, బైపీసీ పిల్లలు రాస్తారు. 23 లక్షల మందిలో సీట్లు ఎన్ని ఉన్నాయి? 20 లక్షలు ఉన్నాయి కాదే, 1,06,000 ఉన్నాయి, 1,06,000 సీట్స్ ఉన్నాయి. ఎంత టఫ్ కాంపిటీషన్. ఇక నీట్ ఎగ్జామ్ ఇంకొక ఎనాలిసిస్ ఇస్తా. ఏపీలో కానీ తెలంగాణలో కానీ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఒక్కో రాష్ట్రంలో సుమారుగా 50,000 ఉన్నాయి. ఒక్కో రాష్ట్రానికి మెడిసిన్లో సీట్లు ఎన్ని వస్తున్నాయి? 4-5 అంతే. అంటే ప్రతి 10 మంది స్టూడెంట్స్కి కలిపి ఒక సీటు కాదు, 10 స్కూల్స్కి కలిపి ఒక సీటు. ఎంత టఫ్ కాంపిటీషన్ ఉందో చూడండి. అండ్ బీటెక్లో ఉన్నట్టుగా సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్లో ఫీజు రింబర్స్మెంట్ లేదండి. కానీ మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది. సిఏ ఫైనల్ చదువుతున్న పిల్లలు 2 years ఆర్టికల్షిప్ చేయాలి, ఇంటర్న్షిప్. సిఎంఏ ఫైనల్ చదివే పిల్లలు 15 నెలల్లో ఆర్టికల్షిప్ చేయాలి, ఇంటర్న్షిప్. ఈ ఆర్టికల్షిప్ టైంలో మీకు 5,000 నుంచి 15,000 రూపీస్ దాకా మీకు స్టైఫండ్ కూడా వస్తుంది. ఇది మీకు పనికి వచ్చేటువంటి మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సార్ మరి సిఎంఏలో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా? ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం. ఈ ప్రోగ్రామ్కి ఇది వన్ ఆఫ్ ది హైలైట్ క్వశ్చన్స్. సో ఎంపీసీ, బైపీసీ పిల్లలు ఎక్కువ మంది ఈ సిఏ కోర్స్కి వస్తున్నారు, తప్పేం లేదు. బట్ దానికంటే బెస్ట్ చాయిస్ ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఎంఈసీ లేదా సిఈసీ లాంటి కోర్సెస్ ద్వారా సిఏకి రావడం మంచిది. అండ్ మీరు జాయిన్ అయ్యే కాలేజ్ ఎలాంటిది అయి ఉండాలంటే కనీసం 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న కాలేజ్లోనే అడ్మిషన్ తీసుకోండి. కొత్తగా పెట్టిన కాలేజ్లో కానీ చిన్న కాలేజ్లో కానీ మీరు జాయిన్ అయితే మీకు జస్టిఫికేషన్ జరగకపోవచ్చు. నెక్స్ట్ వన్, సిఏ క్లాసులు ఫుల్ డే క్లాసులు నడిపేటువంటి సంస్థలోనే అడ్మిషన్ తీసుకోండి. ఇప్పుడు మాస్టర్ మైండ్స్ తీసుకుంటే మీకు సిఏ ఫౌండేషన్ సుమారుగా 1000 గంటలు కోచింగ్ ఇస్తాం. అలాంటి సంస్థల్లోనే మీరు అడ్మిషన్ తీసుకోండి, ఎందుకంటే అక్కడే మీకు ఎక్కువ జస్టిఫికేషన్ జరిగింది. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ ఎవరైనా సరే, ఎంఈసీ, సిఈసీ అయినా సరే, ఇంటర్ తర్వాత సిఏ అయితే 4 years అండి, 1 year ఎక్స్ట్రా పెట్టుకునే రండి. ఇంటర్ తర్వాత సిఎంఏ అయితే 3 years అండి, 1 year ఎక్స్ట్రా పెట్టుకునే రండి. అండ్ మీకు ఇందాక చెప్పినట్టుగా మా ఆల్ ఇండియా ర్యాంకులు చూసి మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకోవద్దు. మా ఎక్స్పీరియన్స్, 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మా డిసిప్లిన్, మా కరికులం, మా అకాడమిక్ ప్రోగ్రామ్, మా నిబద్ధత, మా కన్సిస్టెన్సీ, మా పర్సిస్టెన్స్, ఇవి చూసి మాత్రమే మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకోండి. చివరిగా మాస్టర్ మైండ్స్ లోగో చూస్తున్నారు కదా, కొంతమంది జాయిన్ అయిపోతున్నారు మాస్టర్ మైండ్స్ అనుకుని, బట్ అది మాస్టర్ మైండ్స్ బ్రాంచ్ కాదు, మాకే సంబంధం లేదు. ఆ పొరపాటు మీరు చేయకూడదని లోగో చూపిస్తున్నాను. మాస్టర్ మైండ్స్కి ప్రెజెంట్లీ వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, గుంటూరు, హైదరాబాద్లో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ హైదరాబాద్లో వచ్చేసరికి అమీర్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి. మాకు హైదరాబాద్లో ఇంకెక్కడా బ్రాంచెస్ లేవు. అలానే తెలంగాణలో కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి ఇటువంటి ప్లేసెస్లో కూడా బ్రాంచెస్ లేవు. అలానే ఏపీలో కూడా మాకు ఈ మదనపల్లి ఇటువంటి ప్లేసెస్లో కూడా బ్రాంచెస్ లేవు. ఇది గమనించండి. సో బ్రాంచ్ గురించి మీకు అనుమానం వస్తే కనుక, అంటే మాస్టర్ మైండ్స్ బ్రాంచ్ అవునా కాదా అని మీకు అనుమానం వస్తే నేను సెల్ నెంబర్ చెప్తాను, ప్లీజ్ నోట్ చేసుకోండి. 9885125001. రిపీట్, 9885125001. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఇది మాస్టర్ మైండ్స్ బ్రాంచా కాదని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అడ్మిషన్ తీసుకోవచ్చు. సార్ మీరేమో ఈ సిఎంఏ కోర్సెస్ గురించి చాలా ఎంకరేజింగ్గా చెప్తున్నారు. సో బయటేమో చాలా వరకు కూడా పర్సంటేజ్ చాలా తక్కువ అని చెప్తూ ఉంటారు. ఎంతమంది చదివినా అంతమంది సిఏ పాస్ అవ్వలేరు, గట్టెక్కలేరు అంటూ ఉంటారు. సో ఇందులో నిజం ఎంత? మేడం, ఈ ప్రోగ్రామ్కి హైలైట్ ఈ క్వశ్చన్ మీరు అడగకపోతే ఈ ప్రోగ్రామ్కి వెల్తీగా ఉండదు. ఎస్, సిఏ పాస్ పర్సంటేజ్ చెప్తా. సిఏ కోర్స్ ఒక పాస్ పర్సంటేజ్ మీరు సిఏ పరీక్షలు నిర్వహించేటువంటి సంస్థ
ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారి వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ICAI.org వెబ్సైట్ నేమ్తో సహా ఇచ్చారు. మీకు తెలియకపోవచ్చు, నేను వెబ్సైట్ నేమ్ ఇస్తున్నాను నేను. అండ్ రీసెంట్గా జూలై 2024లో CA ఇంటర్లో వచ్చినటువంటి పాస్ పర్సంటేజ్, నేను చెప్తుంది ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్. మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఇంతకంటే ఎక్కువే పాస్ పర్సంటేజ్ ఉంటుంది. సో గ్రూప్ 1 వచ్చేసరికి 27 పాస్ పర్సంటేజ్ ఉంది, గ్రూప్ 2 ఏమో 18% ఉంది అంటే పాస్ పర్సంటేజ్. జూలై 2024 CA ఇంటర్. జూలై 2024 CA ఫైనల్లో గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ 27 ఉంది, గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ 36 ఉంది. చివరగా నేను కొంతమంది స్టూడెంట్స్ గురించి చెప్తానండి. ఎలాంటి స్టూడెంట్స్ అంటే స్టేట్ టాపర్స్ వీళ్ళు MPC BPC వాళ్ళు కూడా CA లాంటి కోర్స్ జాయిన్ అవుతున్నారు, CA CMA జాయిన్ అవుతున్నారు అని చెప్పడమే నా ఉద్దేశం. ఈ విజువల్ తీసుకొచ్చాను నేను. జ్యోత్స్న అఖిల 990 మార్క్స్ MPC, లహరి 989 మార్క్స్ MPC, విజయలక్ష్మి 987 మార్క్స్, నాగిని 985 మార్క్స్. ఇట్లా చాలామంది ఉన్నారు మేడం. సుమారుగా ఇటువంటి స్టేట్ టాపర్స్ ఒక 200 మంది MPC BPC నుంచి CA లేదా CMA లాంటి కోర్సెస్ జాయిన్ అయ్యారు. స్టేట్ టాపర్స్ మేడం, ఇంటర్మీడియట్లో స్టేట్ టాపర్స్. ఓకే మోహన్ గారు, చాలా విషయాలు చెప్పారు, చాలా క్లారిఫైడ్గా చెప్పారు. ఐ థింక్ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత వాళ్ళకున్న డౌట్స్ అన్నీ అయిపోతాయి. సో CA CMA చేస్తే ఏ విధంగా ఫ్యూచర్ ఉంటుందో కూడా చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు అక్షయ్ మేడం అండ్ థ్యాంక్స్ టు NTV. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి మన ఎన్కరియర్స్.